జిమ్కి వెళ్లే ముందుల చాలా మంది ఒక స్కూప్ ఆఫ్ ప్రీ వర్కౌట్ డ్రింక్ తాగుతారు, బాగా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు, విపరీతంగా హెవీ వర్కౌట్ చేస్తారు, ప్రొఫ్యూజ్ స్వెటింగ్ అండ్ ఫుల్ స్ట్రెంగ్త్, బాడీ మంచి వార్ మోడ్ లో ఉంటది. సో ఆ ఎనర్జీ నేచురల్ ఎనర్జీ లేకపోతే స్ట్రెస్ మోడ్. నా పేరు డాక్టర్ వివేక్ అత్నూరి, ఎండి కన్సల్టెంట్ ఫిజిషియన్, కాశీ హాస్పిటల్స్, విజయనగరం. ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్ జిమ్ సప్లిమెంట్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రీ వర్కౌట్ డ్రింక్ అండ్ ఫ్యాట్ బర్నర్స్. సో వీటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, అసలు ఈ ప్రీ వర్కౌట్ డ్రింక్ లో ఉంటదండి. ఈ ప్రీ వర్కౌట్ డ్రింక్ లో మెయిన్లీ బీటా ఎలనిన్, క్రియాటిన్, హై కెఫీన్ అండ్ నైట్రిక్ ఆక్సైడ్ బూస్టర్స్ ఇవి ముఖ్యంగా ఉంటాయండి. దీంట్లో ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది హై కెఫీన్ డోస్ ఉంటుంది, మినిమం 200 మిల్లీగ్రామ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బాడీని, నర్వస్ సిస్టమ్ ని బాగా యాక్టివేట్ చేస్తాయి, అడ్రినలిన్ పంప్ చేస్తాయి. సో మన బాడీ ఒక వార్ మోడ్ లోకి వెళ్ళిపోద్ది, సో ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాము. సెకండ్ పాయింట్, ప్రీ వర్కౌట్ డ్రింక్ తీసుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుంది? ప్రీ వర్కౌట్ డ్రింక్ తీసుకున్న తర్వాత ఆ హై కెఫీన్, ఈ బీటా ఎలనిన్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ బాడీలో అడ్రినలిన్ అనే హార్మోన్ ని పెంచుతుంది. వన్స్ అడ్రినలిన్ హార్మోన్ పెరిగినప్పుడు మీ హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, ఫుల్ హెవీ ఎక్సర్సైజ్ చేయడానికి ఉన్న స్టామినా ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది హార్ట్ మీద వర్క్ లోడ్ కూడా బాగా పెరుగుతుంది. ప్రీ వర్కౌట్ డ్రింక్ ఎవరికి రిస్కీ, ఏ టైంలో రిస్కీ? అండర్లైన్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఆల్రెడీ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు, లేదు నైట్ సరిగ్గా పడుకోలేదు, ప్రాపర్ స్లీప్ లేదు, కొద్ది డీహైడ్రేషన్ లో ఉన్నారు, డెఫినెట్లీ ప్లీజ్ అవాయిడ్ ద ప్రీ వర్కౌట్ డ్రింక్. ఓకే, ఇది మీ హార్ట్ వర్కౌట్ లోడ్ ని ఇంకా పెంచుతుంది, ఇంకా స్వెట్టింగ్ అవుతారు, ఇంకా డీహైడ్రేట్ అవుతారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సడన్ గా కార్డియాక్ అరెస్ట్లు అనేవి వచ్చే ఛాన్సెస్ చాలా బేసిక్ గా ఉంటాయి. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, మన ఫ్యాట్ బర్నర్స్. వీటిలో ముఖ్యంగా మనకు ఉండేది, దీంట్లో కూడా కెఫీన్ ఉంటుంది, యోహింబిన్ అనే ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, గ్రీన్ ట్రీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అండ్ థర్మోజెనిక్ స్టిమ్యులెంట్స్ ఉంటాయి. యాక్చువల్ గా ఏం చెప్తారంటే ఈ ఫ్యాట్ బర్నర్స్ మీ ఫ్యాట్ ని కరిగిస్తుంది అని అంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఈ ఫ్యాట్ బర్నర్స్ మీ మెటబాలిజం ని పెంచుతుంది, మీ హార్ట్ రేట్ ని పెంచుతుంది. మెటబాలిజం ఎప్పుడైతే పెరుగుతుందో ఎనర్జీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో ఇండైరెక్ట్లీ మీ ఫ్యాట్ కరిగి దాన్ని గ్లూకోజ్ కింద మార్చి మనకి ఎనర్జీని ఇస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీ మెటబాలిజం ని పెంచుతుంది, హార్ట్ రేట్ ని పెంచుతుంది. అండర్లైన్ హార్ట్ కండిషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు, స్లీప్ డిప్రైవ్డ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా అవాయిడ్ చేయాల్సింది ఈ ఫ్యాట్ బర్నర్స్. సో ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ప్రీ వర్కౌట్ డ్రింక్ అండ్ ఫ్యాట్ బర్నర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? డెఫినెట్ గా వచ్చే సైడ్ ఎఫెక్ట్ పాల్పిటేషన్స్ అండ్ హార్ట్ రేట్ విపరీతంగా పెరిగిద్ది, డిహైడ్రేషన్, కార్డియాక్ అరెస్ట్లు, ఓకే, అండ్ ఎసిడిటీ, ఓకే, బీపీ స్పైక్స్, బీపీలు బాగా పెరిగిపోయి స్ట్రోక్లు వచ్చే ఛాన్సెస్, ఇవన్నీ జరిగే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఎవరు అవాయిడ్ చేయాలి? ఆల్రెడీ బీపీ టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు డెఫినెట్ గా అవాయిడ్ చేయండి, అన్కంట్రోల్ డయాబెటీస్ అవాయిడ్ చేయండి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, టీనేజర్స్ ముఖ్యంగా డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి. అండ్ ప్రాపర్ స్లీప్, నైట్ ఏదో పార్టీ ఉన్నారు, కొద్దిగా డిహైడ్రేట్ ఉన్నారు, డెఫినెట్ గా అవాయిడ్ చేయండి. ఇలాంటి వాళ్ళందరూ అవాయిడ్ చేయండి, లేకపోతే కార్డియాక్ అరెస్ట్ అనే ముప్పు తప్పదు. సరే, మరి లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మరి వీటిని ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్, ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ హైడ్రేటెడ్ గా ఉండాలి బాడీ. అండర్లైన్ ఏ హార్ట్ కండిషన్ కానీ, హెల్త్ కండిషన్స్, థైరాయిడ్ ఏమీ ఉండకూడదు. ఈ ప్రీ వర్కౌట్ డ్రింక్స్, ఫ్యాట్ బర్నర్స్ కంటే ఇంకా బెస్ట్ థింగ్ బ్లాక్ కాఫీ అండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న మినిమం బ్లాక్ కాఫీ. మాక్సిమం కెఫీన్ పర్ డే మీ 200 to 300 మిల్లీగ్రామ్ వరకు కన్జ్యూమ్ చేయొచ్చు, హెల్త్ కండిషన్స్ లేని వాళ్ళు నేను చెప్పేది. అండ్ ఎక్సర్సైజ్ ఏవైతే చేస్తున్నారో గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్ళండి. ఒకే రోజు హై స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ చేసేయకుండా గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్ళండి. సో ఇది ముఖ్యంగా నేను ఇవాళ వీడియోలో ఈ ప్రీ వర్కౌట్ డ్రింక్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్, ఈ ఫ్యాట్ బర్నర్స్ గురించి చెప్పదలుచుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నాలెడ్జబుల్ గా అనిపిస్తే మరికొందరు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం డాక్టర్ వివేక్ అత్నూరి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని జిమ్ సప్లిమెంట్స్ గురించి, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అవి ఉపయోగమా నష్టమా అనే దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ.